ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ రెక్లానర్స్. సో మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి మరి కొంతమందికి అయితే మన వీడియో అన్నది రికమెండ్ అయితే అవుతుంది. సో టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ శారీ అయితే మాత్రం కొత్త శారీ అండి ఇది. దీనికైతే మొత్తం పన్నా అనేది చూడండి ఎంత చిన్నగా అయితే ఉందో. ఇది వచ్చేసి మనకి బాందిని సిల్క్. చూడండి ఇది ఏ విధంగా చేస్తున్నాను చూపిస్తాను ఇప్పుడు మీకు. మన పన్నా అయితే చిన్నగా వచ్చింది కదండి, దానివల్ల మనం అయితే ఇది సింథటిక్ స్టార్చ్ అయితే యూజ్ చేస్తున్నాం. నేనైతే వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను శారీ మొత్తం ఫుల్ అవ్వడానికి. ఎందుకంటే ఆ శారీ అయితే ఇప్పుడు మనం రోలింగ్ చేస్తానండి. రోలింగ్ కూడా ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. అది మొత్తం క్రష్ అయిపోయింది కదండి మొత్తం, ఎందుకంటే దానికి దారం చుట్టూ వస్తుందండి దానికి కలర్స్ వేసేటప్పుడు. చూడండి నేనైతే 2 మూతలు అయితే ఫుల్గా తీసుకున్నాను. ఇది ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనకి ఫుల్ వైట్ అనేది వస్తుంది. వైట్ కలర్ వచ్చినప్పుడు శారీ మొత్తం ముంచుకొని ఒకసారి తీసుకొని తర్వాత దీన్ని పిండేటప్పుడు అయితే మాత్రం కొంచెం దానికి ఉండేలాగే పిండుకోవాలండి. మొత్తం అంతా పిండేయకూడదు, వాటర్ అనేది మొత్తం అంతా. దీన్ని ఒకసారి అలా డిప్ చేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ వాటర్ ఉండడం వల్ల. మనం ఏం చేయాలంటే స్లోగా అన్నది పిండుకోవాలండి. వాటర్ అనేది దానికి ఉండాలి, అందువల్ల అది ఉంటేనే మనకి శారీ అన్నది షైనింగ్ వస్తుందండి, తర్వాత బాగుంటుంది. చూడండి ఇది ఎండిన తర్వాత ఏ విధంగా వచ్చిందో. మనం ఇదైతే సింగిల్ లేయర్ మీద వేసుకున్నాం. చూడండి రోడ్ ప్రెస్ మెషిన్లో స్టార్టింగ్ 5 టైమ్స్ అయితే పెట్టాం. చూడండి ఫ్రంట్ మనకు శారీ అయితే పన్నా కూడా సూపర్గా అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. శారీ అనేది ఎంత షైనీగా అయితే వచ్చిందో. సో ఫ్రెండ్స్ చూడండి మనకైతే అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందో. చూడండి ఎంత షైనీగా అయితే మెరుస్తుందో శారీ అన్నది. ఫుల్ క్వాలిటీ వచ్చేసిందండి శారీ. రోల్ ప్రెస్ కూడా మంచి క్వాలిటీ అయితే వచ్చింది. మనకి సింథటిక్ స్టార్చ్ కూడా చాలా బాగా పట్టిందండి దీనికి. ఈ కొత్త శారీకి ఏంటంటే మనం సింథటిక్ స్టార్చ్ పెట్టుకుంటేనే బాగుంటుందండి. నార్మల్ స్టార్చ్ పెట్టే మేకింగ్ మనం తయారు చేసుకున్న స్టార్చ్ అయితే పౌడర్ ద్వారా చేసింది శారీ అనేది కొంచెం డల్ అయితే అవుతుందండి. మనకి ఈ సింథటిక్ స్టార్చ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు శారీ అనేది షైనింగ్ అనేది వస్తుంది. కొత్త శారీ కదండి ఇది, దానివల్ల. సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రైవర్స్ సంబంధించిన మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఎంత బాగా వచ్చిందో. మీకు టోటల్ శారీ అంతా ఫినిష్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను శారీ ఏ విధంగా వచ్చింది అన్నది. చూడండి ఎంత షైనీగా అయితే వచ్చిందో. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే డ్రై వాష్ గురించి నెక్స్ట్ వీడియో ఏదైనా చేయాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.